ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో రహస్య సమావేశమయ్యారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఈ భేటీ ఒకసారి కాదు 2 సార్లు జరిగిందని, లోకేష్ ను కలవలేదని కేటీఆర్ ఖండిస్తే ఆ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలను బయటపెడతాను అని ఆయన సవాల్ విసిరారు. కృష్ణాలో గాని గోదావరిలో గాని పక్కనోళ్ళకి దోచిపెట్టి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి తెలంగాణ ద్రోహులు ఈ రోజు అధికారం కోల్పోయినాక కూడా మరి అదే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కేటీఆర్ గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ బంకచర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి తెస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు, ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంత కష్టం మన నీటి వాటాన్ని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు.